హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి నార్మల్గా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటే ఏంటో చూడబోతున్నాం. సో స్ట్రెస్ అంటే మనకు ఒక బాడీ తీసుకుంటే దాని మీద ఫోర్స్ ఎఫ్ అనే యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్లో ఏరియా ఎంత ఏరియా మీద అంటే ఏ ఏరియా మీద యాక్ట్ అవుతుంది. అప్పుడు ఈ ఫోర్స్ వలన ఆ బాడీ స్ట్రెస్కి గురి అవుతుంది. సో స్ట్రెస్ని సిగ్మాతో డినోట్ చేస్తే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. దాని యూనిట్స్ వచ్చేసరికి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. బికాస్ ఫోర్స్ ఈజ్ న్యూటన్ అంటే ఎంఏ కదా, ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ, న్యూటన్ సెకండ్ లా ఆఫ్. నెక్స్ట్ ఏరియాది మీటర్ స్క్వేర్. అప్పుడు మనకు డెవలప్ అయ్యేది ఫోర్స్ బై ఏరియా. అండ్ ఇప్పుడు వచ్చే ఫోర్స్ వచ్చేసరికి మనకు టూ టైప్స్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవుద్ది. అది వచ్చేసరికి కంప్రెసివ్ ఫోర్స్ అన్న కావచ్చు, లేదా టెన్సైల్ ఫోర్స్ అన్న కావచ్చు. కంప్రెసివ్ ఫోర్స్ అంటే ఏదైతే ఫోర్స్ టువర్డ్స్ ద బాడీ యాక్ట్ అవుతుందో అది కంప్రెసివ్ ఫోర్స్. అవే ఫ్రమ్ ద బాడీ యాక్ట్ అవుతే టెన్సైల్ ఫోర్స్. కంప్రెసివ్, టెన్సైల్. కంప్రెసివ్ ఫోర్స్ వల్ల వచ్చేసరికి మీకు వచ్చేది కంప్రెసివ్ స్ట్రెస్. టెన్సైల్ ఫోర్స్ వల్ల యాక్ట్ అయ్యేది టెన్సైల్ స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ యాక్ట్ కావడం వల్ల బాడీ యొక్క డైమెన్షన్స్ చేంజ్ అవుతాయి. సో స్ట్రెయిన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఒక బాడీ తీసుకున్నాం మనం, ఎల్, బి అండ్ హెచ్. లెంత్ ఎల్, బ్రెడ్త్ బి, హైట్ హెచ్. సో ఆ బాడీ మీద మనకు టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అయింది. దిస్ ఇస్ అ బాడీ, దాని మీద టెన్సైల్ ఫోర్స్ అనేది ఎఫ్ యాక్ట్ చేశాను. ఫస్ట్ మనకు లెంత్ ఎల్ ఉండే. సో ఆ ఫోర్స్ వల్ల మనకు నెక్స్ట్ చేంజ్ ఇన్ లెంత్ జరుగుద్ది. ఆ చేంజ్ ఇన్ లెంత్ వచ్చేసరికి మనకు ఎల్ ప్లస్ డెల్టా ఎల్, అంటే డెల్టా ఎల్ ఎక్స్ట్రా యాడ్ అయింది. ఒక డైరెక్షన్లో మనకు లెంత్ యాడ్ అయింది. బట్ ఆ యాడ్ కావడం వల్ల రిమైనింగ్ టూ డైరెక్షన్స్ వచ్చేసరికి మనకు బ్రెడ్త్ అండ్ హైట్ డిక్రీజ్ అవుద్ది. సో చేంజ్ ఇన్ బ్రెడ్త్ వచ్చేసరికి మనకు బి మైనస్ డెల్టా బి, హైట్ వచ్చేసరికి హెచ్ మైనస్ డెల్టా హెచ్. టెన్సైల్ ఫోర్స్ వల్ల మనకు స్ట్రెయిన్ ఏదైతే వస్తుందో దాన్ని టెన్సైల్ స్ట్రెయిన్ అంటాం. కంప్రెసివ్ ఫోర్స్ వాడితే అప్పుడు మనకు వచ్చేది కంప్రెసివ్ స్ట్రెయిన్. సో ఇప్పుడు స్ట్రెయిన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్ కదా, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంక్రీజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్రీజ్ ఇన్ బ్రెడ్త్ బై ఒరిజినల్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు డిక్రీజ్ ఇన్ హైట్ బై ఒరిజినల్ హైట్. ఇది దీని ఫార్ములా. సో స్ట్రెస్కి స్ట్రెయిన్కి ఇంకో రిలేషన్ కూడా ఉంటుంది, దట్ ఈస్ హుక్స్ లా. హుక్స్ లా డిఫైన్స్ ద రిలేషన్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. ఇది గుర్తుంచుకోవాలి. హుక్స్ లా అంటే విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్, అప్పటి వరకే హుక్స్ లా వ్యాలిడ్ అవుద్ది. ఈ హుక్స్ లా ప్రకారం విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. బట్ స్ట్రిక్ట్గా చెప్పాలంటే అది అప్ టు ఎలాస్టిక్ లిమిట్ కరెక్ట్గా పాటిస్తుంది అన్నట్టు. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ ఆల్రెడీ డైరెక్ట్లీ ప్రపోర్షనలే, కానీ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ మాత్రం ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఏదైతే ఉంటుందో అది లీనియర్ వేలో మారుద్ది, లీనియర్గా ఉంటుంది అది. అండ్ ఆఫ్టర్ దాట్ ఎలాస్టిక్ లిమిట్ కొంచెం కర్వ్ లాగా మారుతుంది.